ఏపీ మద్యం కుంభకోణంలో కీలక నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఏ ప్రశ్న అడిగినా తెలియదు, సంబంధం లేదు అని మాత్రమే సమాధానం చెబుతున్నారు. ఈ ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు రానున్నందున అదే రోజున సిట్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. బుధవారం 6 గంటలకు పైగా సాగిన విచారణలో అధికారులకు నిందితులు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. దీంతో నిన్న దాదాపు 13 గంటల పాటు వీరిద్దరిని సుదీర్ఘంగా విచారించారు. ఈసారి కూడా విచారణకు సహకరించకపోవడంతో కొన్ని ఆధారాలు ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా పనిచేసిన ధనంజయ రెడ్డికి అక్కడి కాంట్రాక్టర్తో ఉన్న ఆర్థిక లావాదేవీలపై సిట్ ఆరా తీసింది. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఆ కాంట్రాక్టర్ ఏపీలో మళ్లీ జగన్ పాలనలో భారీగా లావాదేవీలు జరిపారు. అందులో అధిక భాగం ధనంజయ రెడ్డికి చెందిన నల్ల డబ్బేనని తెలుసుకున్న అధికారులు ఆ వివరాలు సైతం అడిగినట్లు తెలిసింది. దీంతో కంగుతిన్న ఆయన సర్వీసులో ఎందరో పరిచయమవుతుంటారు. వాళ్ళందరూ తనకు బినామీలు అవుతారా అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. రాయచోటి ప్రాంతానికి చెందిన శ్రీధర్ గుంటూరులో పాగా వేసి 2019 నుంచి 5 ఏళ్ల పాటు తాడేపల్లికి వచ్చిపోతూ చేసిన దందాలు, సంపాదించిన ఆస్తుల వివరాలు సేకరించిన సిట్ అధికారులు కర్ణాటక, తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారుల్లో పెట్టుబడుల రహస్యం గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు పేరుతో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు పరిశీలించిన అధికారులు అందులో అనుమానాస్పద అంశాలపైన ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఎవరెవరితో మాట్లాడారు, రాజ్ కసిరెడ్డి నుంచి తీసుకున్న డబ్బులు ఎక్కడికి చేర్చారు తదితర కీలక సమాచారాన్ని ఇప్పటికే సేకరించిన సిట్ ఆ విషయాలను ఆయన నోటి నుంచి చెప్పించేందుకు చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించలేదని తెలిసింది. దీంతో ఇవాళ మరోమారు వీరిద్దరిని విచారించి కీలక అంశాలపై నిగ్గు తేల్చేందుకు సిద్దమయ్యారు.